ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः హృది అంతస్తహి అభద్రాని విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము గురు పూర్ణిమ గురు పూర్ణిమ గురించి తెలుసుకుంటున్నాము. ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవాన్ని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ఇది హిందూ మతంలో ఈ గురు పూర్ణిమ అనేది ఒక గొప్ప ముఖ్యమైన పండుగ లాంటిదన్నమాట. అంటే ఆ గురు పూర్ణిమ రోజు మనము గురువుని ఆ, గుర్తు తెచ్చుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాము. మరి ఈ గురు పూర్ణిమ ఆషాఢ మాసంలోని ఇప్పుడు పౌర్ణమి రోజు రావడం వలన ఆ రోజు ఆ గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ గురు పూర్ణిమ ముఖ్యంగా వ్యాస మహర్షి యొక్క జన్మదినం రోజు, ఆ జన్మదినాన్నే మనము గురు పూర్ణిమగా అంటాం కదా. మరి వ్యాస మహర్షి ఎవరు? వ్యాస మహర్షి భగవంతుని యొక్క 24 అవతారాలలో ఒక అవతార రూపమే శ్రీ వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క తండ్రి పరాశర ముని. తల్లి పేరు తల్లి పేరు సత్యవతి. ఉమ్, ఉమ్, ఆమె వారు. కాకపోతే ఆ అదే వ్యాస మహర్షి యొక్క ఆ, తాతగారే వశిష్ఠుడు అనమాట. ఇక వ్యాస మహర్షి యొక్క ఆ, కుమారుడే సుఖదేవ గోస్వామి. ఇది అంటే మీ సాక్షాత్తు భగవంతుని యొక్క అవతార రూపాలలో వ్యాస మహర్షి ఒక అవతార రూపము. ఇప్పుడు ఈ వ్యాస మహర్షి ఏమి మానవ జాతి యొక్క పూర్తిగా అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి అందరినీ దైవతత్వానికి తీసుకువచ్చినటువంటి ఒక దైవ సంభూతుడే వ్యాస మహర్షి. ఈయనను మొదట కృష్ణ ద్వైపాయన అని పిలిచేవారనమాట. తర్వాత వ్యాస మహర్షిగా పేరొందారు. ఆ తర్వాత వేదవ్యాసుడుగా పేరు పొందారు. ఎందుకు వ్యాసుడుగా అంటే ఈయన అన్నింటినీ అంటే వేదాలను విభజించారు. ఆ వేదాలు మొదట భగవంతుడు బ్రహ్మకు తెలియచేశారు. ఆ వేదాలను తర్వాత 4 విధాలుగా అంటే వ్యాస మహర్షి శృతి, స్మృతి, తర్వాత వచ్చి ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, తర్వాత ఇతిహాసాలు, ఉమ్, పురాణాలు, ఇలాగా అన్నింటినీ కూడా ఆయన రచించడము జరిగిందనమాట. కాబట్టే ఆయనకు వేదవ్యాసుడు అని పేరు రావడం జరిగింది. ఇక శృతి ఏమిటి? శృతి అంటే భగవంతుని యొక్క వాక్కు. వాక్కు మూలంగా వచ్చినటువంటి వేదాలు. ఆ వేదాలనే ఆ, వ్యాస మహర్షి ఆయన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని విభజించారు. ఇక రెండవది స్మృతి. స్మృతి అనేది శాస్త్రాలుగా చెప్పబడ్డాయి. ఏమిటి స్మృతి అంటే దీనిని ఋషులందరూ కూడా చాలామంది వ్రాసారు. ముఖ్యంగా ఈ స్మృతిలో ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాల గురించి
తెలియచేయబడింది. ఏమిటి వర్ణాశ్రమాలు? మనకి భగవంతుడు భగవద్గీతలో తెలియచేశారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్ విద్కర్తారం అవ్యయం. అంటే పూర్తిగా, ఒక్క నిమిషం, పూర్తిగా ఏమిటి అంటే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణాలు. వర్ణాలు ఏమిటి? క్షత్రియుడు, ఉమ్, తర్వాత అది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, ఆ, శూద్రుడు, వైశ్యుడు శూద్రుడు. అంటే ఆ విధంగా వర్ణాలను తెలియచేశారు. అది ఆ వర్ణాలు ఏమిటి? వారి వారి యొక్క విద్యుక్త ధర్మాలను ఆ, తెలియచేయడము. ఇక ఆశ్రమాలు, ఆశ్రమాలలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసి. ఈ విధంగా అంటే పూర్తిగా ఈ వర్ణాశ్రమ ధర్మాలను ఈ శాస్త్రాలలో పొందుపరచబడి అయ్యింది. ఇక పురాణాలు, పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. అందులో బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, విష్ణు పురాణము, స్కంద పురాణము, పద్మ పురాణము, ఇలాగా పురాణాలను కూడా వ్రాయడం జరిగింది. ఇక ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అనేది ఏమిటి అంటే మనకి వేదాలు ఉన్నాయి కదా, 4గా విభజించబడింది కదా. ఆ వేదాలలో చివరి భాగాలే ఈ ఉపనిషత్తులుగా చెప్పబడ్డాయి. ఈ ఉపనిషత్తులు ఏమిటి? ఆ, ఈశోపనిషత్తు, కఠోపనిషత్తు, కలి సంతరణోపనిషత్తు, అలాగా ఆ ఉపనిషత్తులుగా విభజించబడ్డాయి. ఇక చివరగా ఏమిటి? ఇతిహాసాలు. ఇతిహాసాలు ఏమిటి? ఇతిహాసాలు రామాయణము, భారతము, ఇలాంటివన్నీ, మహాభారతం, ఇవన్నీ కూడా ఇతిహాసాలుగా చెప్పబడ్డాయి. ఇతిహాసాలు. ఇక బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలే భాగవతం. ఏమిటి అంటే ఆ, వ్యాస మహర్షి వీటినన్నింటిని అంటే శృతి, స్మృతి, శాస్త్రాలు, ఉపనిషత్తులు, తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, ఇన్నింటినీ రచించారు. కానీ వ్యాస మహర్షికి, ఆయనకు ఇన్ని చేస్తే కూడా మనసు తృప్తిగా లేదు. ఏదో వెలితిగానే ఉన్నది. ఎప్పుడైతే ఆయన హృదయంలో అలాగ వెలితి అనిపించిందో వెంటనే వ్యాస మహర్షి యొక్క గురువైనటువంటి నారదముని అక్కడికి వచ్చారు. నారదముని అప్పుడు వ్యాస మహర్షిని అడిగారు, నీవు ఇన్ని రాసావు కదా, భగవంతుని యొక్క, ఆయన యొక్క రూప గుణ విషయాల గురించి అంతా కూడా, నువ్వు లీలల గురించి వీటి గురించి అంతా రాసావా అని అడిగినప్పుడు ఆయన లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు నారద మహర్షి సూచించారు, నువ్వు మహాభాగవతాన్ని వ్రాయి అని చెప్పడం జరిగింది. ఆ భాగవతాన్నే 18 పుస్తకాలుగా, 12 స్కందాలుగా మనము భాగవతాన్ని చదువుకుంటూ ఉన్నాం. అంటే ఆ విధంగా ఒక గురువు, ఇప్పుడు చూడండి వ్యాస మహర్షి కూడా గురువు యొక్క ఆ, సాంగత్యం వలన ఆయన సత్యాన్ని తెలుసుకొని ఈ విధంగా రాశారు. కాబట్టి ఇవన్నీ చేశారు కాబట్టే ఆయనకు వేద వ్యాస మహర్షి అని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు కూడా ప్రతి నిమిషంలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ ఏదో ఒక క్రొత్తగా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆ క్రొత్త విషయాన్ని తెలుసుకునే ఆ యొక్క ప్రతి అంశం వెనుక గుప్తంగా గురువు అనేవాళ్ళు ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనము తల్లి గర్భం నుంచి రాగానే మనము మనంతట మనమే పెరిగి పెద్దవారై జ్ఞానాన్ని సంపాదించి ఆ, విజ్ఞానాన్ని పుచ్చుకొని అలాగ ఉండిపోతున్నామా? కాదు. మనకు మొట్టమొదట తల్లి, తండ్రి, గురువులు. ఆ తరువాత వారు చూపించిన దారిలో మనకి ఆ, బోధకులు అంటే గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. మనం స్కూళ్ళు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు మనకి టీచర్స్, అలాగా గురువులు అంటే వారు దారి చూపించిన వారు వీరు. తర్వాత ఏమి? ఆ గురువే మనకి భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనకు దారి చూపిస్తారు. అందుకే భగవంతునికి మనకు మధ్య అనుసంధానంగా ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు అనేవాళ్ళు ఉంటారు.
అందుకే గురువు అంటే ఏమి? గురువు అంటే అన్నింటికి అంటే త్రిగుణాలకు అతీతుడుగా, రూపాలకి అతీతుడుగా ఉండేటువంటి వారిని గురువు అని చెప్తారు. మనము శ్లోక కూడా తెలుసు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నటువంటి మనకు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవారే ఈ గురువులు. ఆ చీకటి నుంచి మనకి వెలుగుకు తీసుకొచ్చేవారే ఈ గురువులు. ఎవ్వరు కూడా గురువులు లేకుండా మనుగడను సాధించలేరు. మనము ఆ విధంగా చూస్తే సాక్షాత్తు భగవంతుడు కూడా, శ్రీరామచంద్రుడు చూడండి, ఆయన కూడా గురువుని పొందారు. కుల గురువుగా వశిష్ఠ మహర్షిని, ఉమ్, విశ్వామిత్రుల్ని గురువుగా పొందారు. అంటే ఆ గురువు యొక్క ఆ, అనుజ్ఞతోనే ఆయన అన్నింటినీ కూడా చేసేవారు. అలాగా. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవంతుణ్ణి తీసుకోండి. ఆయన కూడా, ఆయన యొక్క గురువు బలరామకృష్ణులు సాందీపముని ఉన్నారు. అలాగా ఆ గురువుకి వారు ఆ దక్షిణగా కూడా, ఆ గురువు యొక్క పుత్రుడు మరణించి యమపురిలో ఉన్నప్పుడు గురువుకి దక్షిణగా ఇచ్చే విధంగా ఆ యమపురికి వెళ్ళి గురువు గారి యొక్క పుత్రుని సజీవంగా తీసుకొచ్చి అప్పగించారు. అంటే భగవంతులే కదా, వారే ఈ సృష్టికి మూలమైనటువంటి వారు కూడా గురువు లేకుండా మనుగడ సాగించలేదు. ఎందుకు? వారు మనకు తెలియచేస్తున్నారు. ఇలాగ గురువు లేకుండా ఎవ్వరు కూడా భగవంతుని కూడా పొందలేరు అన్న ఆ విషయాన్ని మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా వారు ఆ విధంగా మనకి తెలియజేశారు. ఇక ఇక గురువులు చూడండి, ద్రోణాచార్యులను తీసుకోండి. ద్రోణాచార్యులు కూడా ఎలాంటి పక్షపాత బుద్ధి ఏమీ లేకుండా, అంటే కౌరవులు పాండవుల మధ్య ఏదైనా విభేదాలు ఉండవచ్చు, కానీ ఇద్దరికీ కూడా ద్రోణాచార్యులు చక్కని విద్యాబుద్ధులు నేర్పించి శస్త్ర ఆ, ఆ, యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా తెలియచేశారు. ఇక నారద మహర్షి అయితే ప్రహ్లాద మహారాజుకి, ధ్రువ మహారాజుకి ఆయన గురువుగా ఉండి వారికి విజ్ఞతను తెలియచేశారు. ఇక మన కలియుగంలోనే తీసుకోండి. కలియుగంలో బృందావనంలో షడ్ గోస్వాములు ఉండేవారు. ఆ గోస్వాములకు అందరికీ కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువే గురువుగా వారు పొందారు. ఇక పరశురాముడు కూడా, పరశురాముని యొక్క శిష్యులుగా ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, కర్ణుడు, అశ్వత్థామ, వీరందరూ కూడా ఆ పరశురాముని వద్దనే వాళ్ళు యుద్ధ శిక్షణ అన్నీ కూడా తెలియజేశారు. అంటే ఏమిటి? ఒక గురువు లేకుండా ఎవ్వరు కూడా ఏ జ్ఞానాన్ని కూడా ఏది కూడా తెలుసుకోలేరు అన్నది మనకు, అలాగే వారు ఆ పరంపర ద్వారానే మనకు తెలియచేశారు. ఇక ఇప్పుడైతే విశ్వగురువుగా శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచానికే ఆయన గురువుగా తెలియబడ్డారు ఇస్కాన్ మూలంగా. ఇంకా ఈ గురువు అనేది మనకి ఎంత విశిష్టమైన విషయము అంటే, అందుకే ఉమ్, ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఇది ఎప్పుడో అనాది నుంచి కూడా గురువు అంటే ఎవరు అన్న విషయాన్ని తెలిసే విధంగా చెప్తున్నారు. గురువు అంటే ఎవరు? ఈ గురువు అనైనా త్రిమూర్తి స్వభావుడు, త్రిగుణాలకు అతీతుడు. ఏ విధంగా? బ్రహ్మ లాంటి బ్రహ్మ భగవంతుని ద్వారా జ్ఞానాన్ని పొందారు. అలాంటి జ్ఞానాన్ని బ్రహ్మలాగా మనకు తెలియచేస్తారు ఈ గురువు. మహావిష్ణువు ఆయన పోషకుడు కదా. ఆ విధంగానే గురువులు కూడా శిష్యులందరూ వారి జ్ఞానవంతులు అవని, లేకపోతే జ్ఞానం లేని వారు కూడా అవని, అలాంటి వారినంతా సేదదీరి వారినంతా చేర్చుకొని వారికి పోషకుడుగా ఉంటారు గురువులు. ఇక శివునిలాగా పూర్తిగా అజ్ఞానం నుండి అందరినీ తొలగింపచేసే విధంగా చేస్తారు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఇక గురు సాక్షాత్ పరబ్రహ్మం. ఇక గురువే
పరబ్రహ్మము అన్నిటికీ కూడా ఆయనే. అలాంటి గురువుకి మా వందనాలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఆ, విశ్వనాథ చక్రవర్తుల వారు కూడా గురువాష్టకంలో ఏం తెలియచేశారు? సాక్షాదరేత్విన సమస్త శాస్త్రే రుక్తస్తథా వ్యత ఏవ సాధ్వి కింతు ప్రభోర్య ప్రియ ఏవ తాస్య వందే గురోం శ్రీచరణారవిందం. అంటే ఈ గురుదేవులు అనేటువంటి వారు భగవంతుని యొక్క అంతరంగిక సేవకులు. అంటే వాళ్ళు గురువు అదే భగవంతుని ద్వారా ప్రాతినిధ్యాన్ని వహిస్తారు. కాబట్టి అలాంటి గురువు యొక్క కృప లేకుండా భగవంతుని యొక్క కరుణను పొందలేము. ఆ విధంగా చెప్పడం అయింది. అంటే ఏమి, ఎవరైనా కానీ గురువు యొక్క కృపను తప్పకుండా పొందాలి. అంటే మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు నేరుగా మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తాము, తల్లిదండ్రులను పూజిస్తాము, మనం భగవంతునికి ముక్తి పొందుతాము అంటే అది అవ్వని పని. ఎలాగంటే గురువు ద్వారానే మనము ముక్తిని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, భగవంతుని వద్దకు చేరుకోవాలన్నా కానీ ఒక గురువు వల్లనే అవుతుంది. ఎందుకంటే భగవంతుడే గురువు రూపంలో మనందరికీ ఆ, పంపించారు ప్రతినిధిగా. కాబట్టి మొదట గురువు యొక్క కృపను మనము పొందాలి అని చెప్పడం. ఇది ఎవరో చెప్పిన విషయాలు కాదు, ఇవి శాస్త్రాలలో పొందుపరచబడి ఉన్నాయి. అదేవిధంగా ప్రామాణికమైనటువంటి సాధువులందరూ కూడా తెలియచేస్తున్నటువంటి విషయము. కాబట్టి గురువు లేకుండా ఎవ్వరు కూడా భగవంతుని యొక్క కరుణను పొందలేరు అని చెప్పడం. మరి ఇలాంటి ఇంత గొప్పతనము, ఇంత ఆధ్యాత్మికత కలిగినటువంటి ఈ గురువులు, వారి యొక్క విశిష్టత ఏమిటి అని చూసినప్పుడు, గురువులు అనేవాళ్ళు గురువులు అనేవాళ్ళు గురువులు అనేటువంటి వాళ్ళు ఎలాగా అంటే, వాళ్ళు ఒక వారధి లాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తూ ఉందనుకోండి, ఒక వాగో నదో ప్రవహిస్తుంది. ఆ నదికి ఈ వలన ఒక గ్రామం ఉంది, గట్టున ఒక గ్రామం ఉందనుకోండి. అప్పుడు ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్ళాలి అంటే ఒక వారధి ఉండాలి మధ్యలో. అప్పుడే ఇటు వాళ్ళు అటువైపుకు వెళ్ళగలుగుతారు. అలాంటి ఆ, విషయంలో మనకి గురువు కూడా ఒక వారధి లాంటి వారు. ఎవరికి? భగవంతునికి, భక్తునికి మధ్య ఆయన వారధిలాగా ఉండడం వల్ల మనల్ని, ఆయన ఆత్మదర్శి కాబట్టి జ్ఞానాన్ని మనకి తెలియచేసి చేయి పట్టి మనల్ని ఆ వారధి ద్వారా మనల్ని భగవంతుడు ఉండేటువంటి లోకానికి తీసుకువెళ్తారు. అందుకే భగవంతుడు వారధి లాంటి వాడు. ఇక ఆ, అదే గురువు. ఇక గురువు ఒక పోస్ట్ మ్యాన్ లాగా చెప్పవచ్చు. ఒక పోస్ట్ మ్యాన్ ఏ విధంగా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వ్రాసినటువంటి ఉత్తరాలన్నింటినీ తెచ్చి ఆయా అడ్రస్ ద్వారా వారికి బట్వాడా చేస్తారు, అందరికీ ఇస్తారు. ఆ విధంగానే గురువు కూడా ఇలాగా భగవంతుడు శాస్త్రాలలో, గ్రంథాలలో ఏమైతే పొందుపరచబడి ఉన్నారో అలాంటి ఆ విషయాలను అందరికీ చేరవేస్తారు. ఒక పోస్ట్ మ్యాన్ ఏ విధంగా ఉత్తరాలను చేరవేస్తారో ఆ విధంగా గురువు కూడా ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతారనమాట. అందుకే ఆయన పోస్ట్ మ్యాన్ లాగా అని చెప్తారు. ఇక గురువు ఒక ప్రతిబింబం లాగా. ఒక అద్దం ఉందనుకోండి, ఆ అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబమే ఆ అద్దంలో తెలుస్తుంది. అదే విధంగా గురువు కూడా భగవంతుడు ఏ విషయాన్నైతే ఆ, ఆయన ఇప్పుడు ఆ, శృతి వేదవాక్కుల్ని ఇచ్చారు, దానిని అదే విధంగా యథాతథంగా, అంటే మనం అద్దం చూసుకున్నప్పుడు మన బింబమే కనిపిస్తుంది, వేరే బింబం కనిపించదు. అదే విధంగా యథాతథం అని అదే విధంగా, అంటే తాను కాల్పనికతో తెలుసుకున్న విషయాన్నో లేతే ఎవరైనా చెప్పిన విషయాన్నో అలాగా కాకుండా యథాతథంగా భగవంతుడు మనకి ఏది అందించారో ఆ విషయాన్ని అలాగే ఇస్తారనమాట. అందుకే భగవంతుడు ఒక ఒక అద్దం లాంటి వారు అని కూడా చెప్పవచ్చు.
ఇంకా ఈ గురువు ఎలాంటి వారు అంటే ఒక శిల్పి లాంటి వారు. ఒక శిల్పి ఉన్నాడనుకోండి, ఒక సాధారణమైన బండరాయిని కూడా ఆయన చక్కగా మలచి భగవంతుని యొక్క ఆకారాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ గురువు కూడా ఎలాగా అజ్ఞానంతో ఉన్ని, లేకపోతే నాస్తికుడుగా ఉన్ని, పాషాణ హృదయంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ వారిని అందరినీ దరి చేర్చి ఎలాగ శిల్పి ఆ రాతిని మలిచాడో ఆ విధంగా వాళ్ళను సద్గుణులుగా చేస్తాడు గురువు. కాబట్టే ఒక శిల్పి గురువు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గురువు ఒక స్వర్ణకారుని వంటి వాడు. స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ అని చెప్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారు? బంగారాన్ని తీసుకొని వచ్చి దానిని అగ్నితో కలిపి ఆ ఏ, అగ్ని ఇది రాజింపజేసి ఆ బంగారాన్ని వేయడం వల్ల ఆ బంగారంలో ఉండే మాలిన్యం అంతా వెళ్ళిపోయి స్వచ్ఛమైన బంగారపు ముద్ద వస్తుంది. ఆ బంగారంతో ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటారో అలాంటి ఆభరణాలను తయారు చేసి ఇస్తాడు స్వర్ణకారుడు. అదేవిధంగా గురువు కూడా మాలిన్యంతో దుఃఖ సాగరంలో కొట్టుమిట్టాడుతూ పునరపి జననం పునరపి మరణం అంటూ మన మనము ఎందుకు జన్మించాము, ఎలాగా బ్రతుకుతున్నాము అని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి అలాంటి వారికి అందరికి కూడా ఆయన చేరదీసి వారి హృదయాలలో ఉండే మాలిన్యాన్ని ఎలాగా ఆ బంగారము అగ్నితో జత కూడినప్పుడు స్వచ్ఛమైనదిగా వస్తుంది. ఆ విధంగా మనం కూడా ఆ గురువు యొక్క సత్సంగులో ఉన్నప్పుడు మనము స్వచ్ఛమైన వాళ్ళగా తయారవుతాము. అది తయారు చేయడానికి ఎవరు? అక్కడ స్వర్ణకారునిలాగా గురువే ఉపయోగపడతారనమాట. కాబట్టే గురువు అనేవారు ఒక స్వర్ణకారుడు అని చెప్పారు. ఇక గురువు అనే వారు ఒక తోటమాలి. ఒక తోటమాలి ఏం చేస్తారు? ఆ నేలనంతా చదును చేసి ఆ నేలలో ఒక విత్తనాన్ని వేసి ఆ విత్తనంకి నీరు పోసి అది చెట్టుగా వచ్చి ఆ చెట్టు ఆకులు కాండాలతో పువ్వులతో కాయలతో ఫల పుష్పాలతో చివరగా ఫలితాన్ని ఒక ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా గురువు కూడా మన హృదయంలో ఒక బీజంని వేస్తారు. గురువు ఎలాగా? ఒక నామాన్ని, హరే కృష్ణ నామం ఉందనుకోండి, ఆ నామాన్ని ఒక బీజం కింద మనకి గురువు చెప్పగా దానిని తీసుకొని మనము అది మన హృదయంలో పదిలం చేసుకున్నప్పుడు ఆ హరికృష్ణ నామము జపిస్తూ జపిస్తూ అది ఏమవుతుంది? అలాగే తీగలు లాగా అది అది కొమ్మలతో అలాగా బయలుదేరి ఆ యొక్క గురువు యొక్క సాంగత్యంలోనే మనం అది చేస్తున్నాం కాబట్టి అది పెరిగి పెద్దదయ్యి ఆ గురువు సాంగత్యంతో మనల్ని అక్కడికి గోలోక ధామానికి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉమ్, ఆకులు పువ్వులు తర్వాత కాయలు పుష్పముగా అదే ఫలముగా అయ్యి భగవంతుని పాదాలకు అర్పిస్తామన్నమాట. అంటే ఆ గురువు వల్లనే మనము నామాన్ని కూడా తీసుకుంటాము. అంటే బీజము వేసి దానిని వృద్ధి చేసుకొని ఆ ఆధ్యాత్మిక లోకానికి చేరుకునే విధంగా గురువు యొక్క ప్రోద్బలంతోనే మనం అన్నీ చేస్తాం. కాబట్టి గురువు విశిష్టత అనేది ఇన్ని విధాలుగా ఉన్నది. ఒక తోటమాలిగా, ఒక స్వర్ణకారుడిగా, ఒక శిల్పిగా, ఒక పోస్ట్ మ్యాన్గా, ఒక వారధిగా, ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకి దోహదపడుతూ ఉంటారు గురువులు అనేటువంటి వారు. ఇక ఇలాంటి గురుస్థానం మనము ఇప్పుడు వ్యాస మహర్షి గురువుగా చెప్పాం కదా. అలాంటి గురుస్థానము ఆయన ఏ విధంగా పొందారు అంటే ఆయన వేదాలు ఇవన్నీ రాశారు, వేద వ్యాసుడయ్యారు. కానీ అంటే మనుషులకు ఆయన పూర్తిగా ఆ అజ్ఞానాన్ని నుంచి దాటవేసి వారిని ఒక ప్రగతిశీలులుగా తయారు చేశారు. దానికి ఆయన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక గురువు, ఒక ప్రామాణికమైన గురువు అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ ఉన్నది. వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము ఉండేది. ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి.
అతని యొక్క ఆయన యొక్క భార్య పేరు వేదవతి. వీరు వేద బ్రాహ్మణులే కానీ వారు ఆధ్యాత్మిక చింతనతోనే నిరంతరము ఉండి భగవంతుణ్ణి సేవించేవారనమాట. వీరికి అయితే సంతానం లేదు. ఆ సంతానం కోసం వాళ్ళు ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు అన్నింటినీ కూడా చేశారు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ వేదనిధి అని అతనికి చెప్పారు, ఇక్కడికి ప్రతిరోజు గంగానది స్నానానికి వ్యాస మహర్షి వస్తూ ఉంటారు. నీవు ఆ వ్యాస మహర్షిని కలుసుకొని నీ యొక్క కోరికను తెలియచేయి, నీకు ప్రతిఫలము ఉంటది అని చెప్పినప్పుడు ఆ వేదనిధి ప్రతిరోజు ఆ గంగానది తీరానికి వెళ్ళి ఆయన ఎదురు చూస్తూ ఉండేవారు. ఎంతో మంది మునులు, ఋషులు, యోగులు వచ్చేవారు, స్నానాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఆయనకు ఎవరు వ్యాస మహర్షి అని కనుక్కోలేకపోయారు. కానీ ప్రతిరోజు ఆయన విడవకుండా వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక్కరోజు మాత్రము ఒక్క వ్యక్తి, అతను భిక్షువు రూపంలో ఉమ్, అక్కడికి రావడము జరిగింది. ఆ భిక్షు రూపంలో వచ్చిన అతను స్నానాధికాలన్నీ ముగించి బయట వచ్చినప్పుడు ఈ వేదనిధి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ భిక్షువు యొక్క కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆయన పాదాలను విడిచిపెట్టడం లేదు. ఎవరు ఆ భిక్షువు రూపంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన భిక్షువు ఆయనను పాదాలను అదే చేతులను తీసి పాదాలను కి దూరంగా ఉండడం కోసం ఆయన చెప్తున్నారు. అయినా ఆయన పాదాలను గట్టిగా అలాగే ఉంచారు. అప్పుడు వ్యాస మహర్షి అతన్ని లేవదీసి ఆలింగనం చేసుకొని "ఆ, నీవెవరు అని అడిగినప్పుడు ఆ వేదనిధి అన్ని విషయాలను తెలియచేశారు. ఈ విధంగా మాకు సంతానం లేదు అని చెప్పినప్పుడు అని చెప్పి తర్వాత ఆ వేదనిధి ఏం చెప్పారు, మేము రేపటి దినము పితృకార్యాన్ని ఆ, చేస్తున్నాము, మీరు దయచేసి మా ఇంటికి అతిథులుగా రావాలి అని ఆ వేదనిధి భిక్షువుని కోరారు. సరేనని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. వేదనిధి ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా తన భార్య అయినటువంటి వేదవతికి అన్ని విషయాలను తెలియచేశారు. ఆమె కూడా చాలా సంతోషపడింది. వెంటనే మరుసటి రోజు కొరకు పితృకార్యం ఉంది కదా, అన్ని వస్తువులను సమకూర్చడం చేశారనమాట. ఆ రోజు ఉదయాన వ్యాస మహర్షి భిక్షు రూపంలోనే అక్కడికి రావడం జరిగింది. ఆయన రావడంతోనే ఇద్దరు కూడా వేదనిధి, వేదవతి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనను ఒక ఉచిత ఆసనంలో కూర్చుండబెట్టి ఆ కార్యక్రమాన్నంతా కూడా ముగించారు. ఆ సమయంలో వాళ్ళు పుష్పాలు, తులసి దళాలతో తృప్తిగా ఆ పూజను ముగించారనమాట. బ్రాహ్మణులు వారిద్దరు కూడా వేదనిధి తర్వాత వేదవతి ఇద్దరు తృప్తులయ్యారు. అదేవిధంగా వ్యాస మహర్షి కూడా ఆ యొక్క కార్యం అంతా చూసి తృప్తి పడ్డారు. ఆయన అదే చెప్పారు, మీ పితృదేవతలందరూ కూడా ఆనందపడ్డారు. ఇప్పుడు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పారు. అంటే చూడండి, ఎప్పుడు కూడా మనము పితృదేవతలను తృప్తిగా ఉంచాలట. వారు ఆ లోకంలో ఉండి వాళ్ళు కష్టపడుతూ వారికి పట్టించుకోకుండా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు ఆ, బాధతో దుఃఖంతో శాపం ఇస్తారు. అలాంటప్పుడే మనకు అన్ని కష్టాలు అలాంటివి జరుగుతాయి. కాబట్టి వీరు తృప్తి పడ్డారు కాబట్టి వారికి అదే విధంగా ఆ, కొద్ది కాలం తర్వాత 10 మంది పిల్లలు సంతానం కలగడం జరిగింది. ఆ పిల్లలు వ్యాస మహర్షి యొక్క ఆ, భక్తి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక దీంట్లో అందరూ కూడా భక్తులుగా తయారయ్యారనమాట. అంటే ఒక ప్రామాణిక గురువు స్థానంలో ఉండి వ్యాస మహర్షి వారిని అందరినీ కూడా అంటే మానవ జాతి యొక్క దీనిని ఆయన తీసుకొచ్చారు ఆ యొక్క ఆధ్యాత్మిక విషయంలో. కాబట్టి ఆయన్ని గురుస్థానంలో ఇది చేశారు. ఇక ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంవత్సరాలు ఉండి వాళ్ళు ముక్తిని పొంది సాయుధ్యాన్ని పొందారట. ఈ విధంగా ఆ వ్యాస మహర్షి యొక్క ఆ గురు పూర్ణిమ అనే ఆ ఉత్సవాన్ని ఆయన యొక్క గుర్తుగా ఆ ఆ ఉత్సవాన్ని గురు పూర్ణిమ చేస్తారు. ఇస్కాన్లో కూడా
ఈ గురు పూజోత్సవాన్ని చాలా సంబరంగా ఉత్సవంలాగా జరిపిస్తారనమాట. ఆ రోజు అందరూ కూడా మందిరాలకు చేరుకుంటారు. ఆ గురువుల యొక్క చిత్రపటాలకు అన్ని విధాల అలంకరణ చేసి మాలలు వేసి ఉమ్, భజనలు కీర్తనలతో గురువులను అంతా స్తుతిస్తారు. ఇంకా ఆ గురువులను గుర్తు తెచ్చుకొని వారి యొక్క ఉపన్యాసాలు వాటినంటి ప్రవచనాలు వాటినంతా కూడా శ్రవణం చేస్తారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ గురువులను గుర్తు తెచ్చుకొని వారిని స్తుతిస్తూ వారి యొక్క అనుభూతుల్ని కూడా పంచుకుంటారు. అవన్నీ గొప్పగా ఉత్సవం అంతా జరిగాక తర్వాత ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు. ఇది ఇస్కాన్ మందిరంలో ఈ గురు పూజోత్సవం అనేది చాలా ఆ, గొప్పగా చేస్తారు ఈ యొక్క దీనిని. మనకి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు కూడా ఈ గురువుల గురించి తెలియచేస్తూ ఒక ఆ, అదే ఇది చేశారు. అదే గురువు యొక్క గీతాన్ని రాశారు. అందులో మనకు చూసినప్పుడు శ్రీ గురు చరణ పద్మా కేవల బకాతి సద్మా బంధమోయి సావధాన మాతే బంధమోయి సావధాన మాతే जहर प्रासादे भाई ये भवतोरिया जाय कृष्ण प्राप्ति होय जहाँ होइते कृष्ण प्राप्ति होय जहाँ होइते. ఎంత అద్భుతంగా గురువుల గురించి రాశారు చూడండి. ఆ గురుదేవుని యొక్క పాదపద్మాలే మనకి భగవంతుని యొక్క ఆ భగవత్ సేవా ధామములు. మనము ధామము అంటాం కదా, అలాంటి ధామాలు ఏమిటి అంటే అలాంటి గురువుల యొక్క పాదపద్మాలే. అందుకనేసి మనము ఆ గురుదేవుల యొక్క పాదపద్మాలను దర్శించడానికి, భగవంతుని దర్శించడానికి మనము అలాంటి ఆ, ధామాలకు వెళ్ళి వస్తాము. ఎంత అద్భుతమైన ఆ, ఇది చూడండి. అలాగే అలాంటి పాదపద్మాలకి ఎప్పుడు కూడా మనము వందనాలను అర్పించాలి. ఇంకా గురువు మనకి ముఖ్యంగా ఇక్కడ చెప్పడము భగవంతుని కన్నా ఆయన ఆయనకు అంతరంగిక సేవకుడుగా ఉన్నటువంటి గురువుకి ఇక్కడ ప్రాముఖ్యతనిచ్చి చెప్తున్నారు. అలాంటి ఆ గురువు యొక్క కృప లేకుండా మనము భగవంతుని యొక్క కరుణను పొందలేము. కాబట్టి గురువులు అనేటువంటి వాళ్ళే చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే ఆ గురువుల దగ్గర మనకి భగవద్గీతలో కూడా ఉంది. ఉమ్, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపతేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అలాంటి గురువులు ఆత్మదర్శులు. వాళ్ళు ఆ జ్ఞానంని పూర్తిగా పరిపూర్ణంగా పొందిన వాళ్ళు. కాబట్టి అలాంటి గురువులు ఉండబట్టే మనము ఆ ఆ గురువుల దగ్గర వెళ్ళినప్పుడు వారికి మనకు తోచిన సేవలను చేయాలి. అలాగే సేవలు చేసి వారికి మనకు ఏవేవైతే అర్థం కాదో తెలియలేదో అలాంటివన్నీ పరిపరి విధాల వారి దగ్గర ప్రశ్నలు వేసి వారి దగ్గర నుంచి ఆ జవాబును అందుకోవాలి. అందుకే గురువులు ఉండేది. అంటే ఏమి, వాళ్ళు మనకు అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి మనల్ని వారు వాళ్ళ యొక్క ఆ, గుణానికి తగిన విధంగా సద్గుణానికి వాళ్ళు తీసుకువెళ్ళే విధంగా ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి గురువులు అన్నప్పుడు మనము ఈ గురువుల దగ్గర వచ్చి మనము విన విధేయ ఆ, వి- మత- వినయంతో ఉండాలి, విధేయతో ఉంటాము, అవన్నీ సరే. కానీ గురువుల దగ్గర మనం ఏది ప్రశ్నించకుండా తెలుసుకోకుండా, అంటే గురువులు ఏదో తెలియచేస్తున్నారు మనం వింటున్నాము అని కాకుండా ఏదైనా కానీ మనకు సందేహము అన్నప్పుడు వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. చైతన్య మహాప్రభులు వారు అందుకే చెప్పేవారు, గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆచరించాలి, తర్వాత ఆచరణలో పెట్టాలి. అలాంటి వాళ్ళే గురువులుగా చెప్పబడతారు. ఎందుకంటే చెప్పేది ఒకటి చేయకపోవడం ఒకటి అయినప్పుడు అది ఆ సార్థకతను
ఇదవ్వదు. కాబట్టే మొదట ఆచరించాలి, తర్వాతి ఆచరణలోకి పెట్టాలి, ఆచరణలోకి తీసుకురావాలి. అలాంటి వాళ్ళే గురువులుగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి చూస్తే రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఎన్నో విషయాల్లో ఇదిగా ఉంటారు. అంటే మొదట వాళ్ళు ఆచరించినప్పుడే ప్రజలు కూడా వారిని ఆచరిస్తారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో బోధకులు ఉంటారు. ప్రొఫెసర్స్ లేకపోతే లెక్చరర్స్ అలాగా. వాళ్ళు కూడా ఆ ఆచరణని క్రమశిక్షణగా వాళ్ళు ఆచరించినప్పుడు స్టూడెంట్స్ విద్యార్థులు కూడా మన గురువు ఈ విధంగా క్రమశిక్షణతో ఉన్నారు, మనం కూడా నడుచుకోవాలి అని వాళ్ళు కూడా ఆ పదంలోకి వస్తారు. అందుకే చైతన్య మహాప్రభుల వారు గురువులను గురించి అంత ఇదిగా తెలియచేయడం జరిగింది. ఇది గురు పూర్ణిమ అంటే వ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవాన్ని మనము గురు పూర్ణిమగా తెలుసుకుంటున్నాం. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.